Good morning, my dear students. So, in advanced organic reactions, that is the 8th C2 paper, Unit 4, synthetic reactions, సంశ్లేషిత చర్యలలో సో 6వ చర్య అయినటువంటి ఫేజ్ ట్రాన్స్ఫర్ కెటాలిసిస్. సో ఫేజ్ ట్రాన్స్ఫర్ కెటాలిసిస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫేజ్ ట్రాన్స్ఫర్ కెటాలిసిస్ ప్రావస్థ బదిలీ చర్యలు. ప్రావస్థ బదిలీ చర్యలు. సో ఏమి ప్రావస్థ బదిలీ చర్యలు అంటే ఏమి? ప్రావస్థ బదిలీ ఉత్ప్రేరణము అంటే ఏమి? ప్రావస్థ బదిలీ ఫేజ్ ట్రాన్స్ఫర్ కెటలిస్ట్గా వేటిని యూజ్ చేస్తాము? సో నవ్వేడేస్ ఈ పీటీసీని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాము? సో ఏమి రీజన్స్ ఈ పీటీసీని ప్రిఫర్ చేయడానికి? వీటి అప్లికేషన్స్ ఉపయోగాలు ఏమి? సో ఏవి పీటీసీలు అనేది ఈ వీడియోలో లేదా ఈ పీపీటీలో ప్రజెంట్ చేస్తాం. సో మనము జనరలీ ఒక కెమికల్ రియాక్షన్ జరగాల అంటే 2 reactant molecules or more than 2 reactant molecules, A plus B gives rise to, suppose A plus B gives rise to A plus B gives rise to product. A Bతో చర్య జరిపి ఉత్పన్నం ఏర్పడాలి. అయితే ఎక్కువ శాతము మనము చర్యలు ద్రావణం స్థితిలో తొందరగా చర్యలు జరుగుతాయని, సో క్రియాజనకాలను ఒక ద్రావణిలో కరిగించుకుంటాం. సో ఎక్కువ శాతము కర్బన పదార్థాలైనటువంటి క్రియాజనకాలు కర్బన ద్రావణిలోనే కరుగుతాయి. అంటే కర్బన ద్రావణిలుగా ఆర్గానిక్ సాల్వెంట్స్గా కార్బన్ టెట్రాక్లోరో కార్బన్, క్లోరోఫామ్, టొలిన్, బెంజీన్, డైమిథైల్ ఫార్మమైడ్, డైమిథైల్ క్లోరైడ్. సో ఈ టైప్ ఆఫ్ సాల్వెంట్స్ను మనం అక్కడ యూజ్ చేస్తాం. ద్రావణిలుగా కర్బన ద్రావణిలను కర్బన క్రియాజనకాలు కరిగించుకోవడానికి ఉపయోగిస్తాం. అట్లా కాకుండా క్రియాజనకాలు ఇనార్గానిక్ సాల్ట్స్, ఎగ్జాంపుల్కు సోడియం హైడ్రాక్సైడ్, సోడియం క్లోరైడ్, లేదు యాసిడ్స్ HCl, HBr, ఈ టైప్ ఆఫ్ యాసిడ్స్ లేదా ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ అయితే అవి జనరలీ సో దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, నీటిలో కరిగిపోతాయి. అట్లా కాకుండా మనము ఒక ఆర్గానిక్ సబ్స్టెన్స్, ఒక ఇనార్గానిక్ సబ్స్టెన్స్ రియాక్టెంట్ మాలిక్యూల్స్గా తీసుకుంటే అప్పుడు మనకు ప్రాబ్లము రైజ్ అవుతుంది. ఏమి అంటే కర్బన పదార్థము నీటిలో కరగదు. అకర్బన పదార్థాలు తీసుకుంటే అవి ఆర్గానిక్ సాల్వెంట్స్లో చాలా తక్కువగా సాల్యుబుల్ అవుతాయి, లేదా వాటర్లో ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కొన్ని, ఎగ్జాంపుల్కు ఆల్కహాల్, అది కొంతవరకు ఆల్కహాల్ సాల్యుబుల్ అవుతుంది. ఇంకా ఈథర్స్ వాటిలలో కొన్ని సాల్యుబుల్ అవుతాయి. అంటే రియాక్షన్స్ జరగల, సింథసిస్ రన్ అవ్వాల అంటే మనకు కంపల్సరీగా ఒక సాల్వెంట్ అనేది అవసరం. మరి రియాక్టెంట్ మాలిక్యూల్స్ కొన్ని ఏవి పిక్ చేసి మనం ప్రోడక్ట్స్ను ఫామ్ చేస్తున్నామో ఆ రియాక్టెంట్ మాలిక్యూల్స్ క్రియాజనకాలు కరగడానికి లేదా కరిగించుకోవడానికి పెద్ద సమస్యగా తయారు. ఎస్పెషలీ కర్బన ద్రావణిలు అవి నాన్ ఎకో ఫ్రెండ్లీ సాల్వెంట్స్, అంటే మనకు హానిని కలుగచేసేటటువంటి ద్రావణిలు. ఇంకా ఉత్ప్రేరకాలు తీసుకుంటే ఉత్ప్రేరకాలు కూడా కొన్ని మనం తీసుకునేటటువంటి సాల్వెంట్లో సాల్యుబుల్ అయ్యేవి ఉంటాయి, కొన్ని కానివి ఉంటాయి. సో ఈ ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్ కాకుండా మనం ఆర్గానిక్ సబ్స్టెన్స్ను ప్రిఫర్ చేయడం వల్ల ప్రాబ్లం ఇది. సో చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్కు పొల్యూట్ అవుతుంది, ప్లస్ మనము ఎక్కువ ఖర్చుతో కూడిన పని అవుతుంది, ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంకా అంటే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటున్నాం కాబట్టి సో ఎక్కువ మనీ, సో కాస్ట్లీ. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకోవడానికి మేజర్లీ ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్ను ప్రిఫర్ చేయడానికి నవ్వేడేస్ ఏం చేస్తున్నారు అంటే ఈ రియాక్షన్ జరగల 100% రియాక్షన్ జరిగి మనకు ఎనీ
బై ప్రోడక్ట్ ఫామ్ కాకుండా, అంటే తక్కువ అణుభారం ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు ఏర్పడకుండా మనకు మేజర్గా మెయిన్ ప్రోడక్టే ఫామ్ కావాలి. 100% రియాక్టెంట్ మాలిక్యూల్స్ కంప్లీట్గా రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్గా మనకు ఫామ్ అయిన ప్రోడక్టే మెయిన్ ప్రోడక్ట్ 100% ఫామ్ కావాలా. సో ఎటువంటి వేస్టేజ్ ఉండకూడదు, ప్లస్ తక్కువ ఖర్చుతో రియాక్షను ప్రొసీడ్ అయిపోవాలా. మనం యూజ్ చేస్తున్న అక్కడ కెమికల్స్ ఎకో ఫ్రెండ్లీ అయి ఉండాలి. ఇవన్నీ మైండ్లో ఉంచుకొని దాన్నే మనము ఇవన్నిటిని ఏమంటున్నాము, గ్రీన్ కెమిస్ట్రీలో చదువుతాం. హరిత రసాయన శాస్త్రంలో ఈ పాయింట్సే చదువుతాం. గ్రీన్ కెటలిస్ట్ యూజ్ చేయాలా, గ్రీన్ సాల్వెంట్స్ యూజ్ చేయాలా, గ్రీన్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ యూజ్ చేయాలా. సో అంటే అవన్నీ ఏమి ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్. సో వీటిని యూజ్ చేస్తూ తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో 100% ప్రోడక్టు ఫామ్ అయ్యేటటువంటివి వ్యర్థ పదార్థాలు ఏర్పడనటువంటి చర్యలను మనం ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నాం. సో ఆ కేటగిరీకి చెందిందే PTC, ఫేజ్ ట్రాన్స్ఫర్ కెటలిస్ట్, ప్రావస్థా బదిలీ ఉత్ప్రేరకము. సో ప్రావస్థా బదిలీ ఉత్ప్రేరకం ఏమి అంటే ఇది విజాతీయ ఉత్ప్రేరణ. అంటే ఏం చేస్తుంది అంటే కర్బన పదార్థాలను అకర్బన పదార్థాలను రెండింటినీ వాటి ప్రావస్థను మార్పు చేస్తూ కరిగించుకొని ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ను కానీ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ను కానీ రెండింటినీ కరిగించుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో అది కెటలిస్టు ఒక డిటర్జెంట్ లాగా యూజ్ అవుతుంది. డిటర్జెంట్ ఏమి ఫార్ములా, RCOO మైనస్ Na+ అనుకోండి. RCOO మైనస్ Na+ అయితే ఆర్ గ్రూప్ ఏమి ఆర్గానిక్ పార్ట్, నాన్ టైల్. COO మైనస్ Na+ ఇది పోలరైజబుల్. సో ఆర్ అనేది నాన్ పోలరైజబుల్, COO మైనస్ Na+ పోలరైజబుల్. అట్లాగనే ఈ కెటలిస్ట్ ఏం చేస్తుంది అంటే అకర్బన మరియు కర్బన రెండు పదార్థాలను ఒక స్థితిలోకి తెచ్చి తొందరగా క్రియాజనకాలు ఒక స్థితికి తెచ్చి తొందరగా చర్య జరిగేటట్టుగా చేసేదే ఈ ఉత్ప్రేరకం, ప్రావస్థా బదిలీ ఉత్ప్రేరకం. అంటే క్రియాజనకాల ప్రావస్థలను మార్పు చేసి కరిగించుకొని చర్య వేగవంతం చేస్తుంది. వీటినే PTCలు అని అంటాం. ఇది గ్రీన్ కెమిస్ట్రీలో మనము ఈ కెటలిస్ట్లను ఎక్కువగా హరిత రసాయన శాస్త్రంలో ఉపయోగిస్తాం. సో ఏ ఫేజ్ ట్రాన్స్ఫర్ catalyst or PTC is a catalyst that facilitates the migration of a reactant from one phase into another phase. ఒక ప్రావస్థ నుండి మరొక ప్రావస్థకు బదిలీ చేస్తుంది. సో ఫేజ్ ట్రాన్స్ఫర్ కెటాలసిస్ ఉత్ప్రేరణం అంటే ఏమి అంటే ఇది విజాతీయక ఉత్ప్రేరణం. అయానిక్ రియాక్టెంట్స్ ఆర్ ఆఫెన్ సాల్యుబుల్ ఇన్ యాన్ aqueous phase బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ యాన్ జనరల్గా అయితే ఎట్లుండేవి, అయానిక పదార్థాలు నీటిలో కరిగేవి, అయానిక పదార్థాలు కానివి నీటిలో కరగకుండా ఉండేవి, అవి కర్బన పదార్థాల్లో కరిగేవి. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ఫేజ్ ట్రాన్స్ఫర్ కెటలిస్ట్ను యూజ్ చేయడం వల్ల కర్బన పదార్థాలను మరియు అకర్బన పదార్థాలను ఒక స్థితికి తెచ్చి ఒక ప్రావస్థకు తెచ్చి మనకు చర్యను వేగవంతం చేస్తుంది. సో ఇది ఈ రియాక్షన్ రేటును యాక్సిలరేట్ చేసి రియాక్షన్ రేటును ఇంక్రీజ్ చేసి మనకు తొందరగా వితిన్ షార్ట్ పీరియడ్లో చర్య అంతమయ్యేటట్టు చేస్తుంది. సో అదే PTC. సో కొన్ని ఫ్యూ ఫేజ్ ట్రాన్స్ఫర్ catalysts ఆర్ quaternary ammonium salts, organic phosphonium salts, crown ethers. సో క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్స్గా బెంజైల్ ట్రై ఇథైల్ అమ్మోనియం క్లోరైడ్, మిథైల్ ట్రైకాప్రియల్ అమ్మోనియం క్లోరైడ్, మిథైల్ ట్రై బ్యూటైల్ అమ్మోనియం క్లోరైడ్, మిథైల్ ట్రై ఆక్టైల్ అమ్మోనియం క్లోరైడ్, టెట్రా ఎన్ బ్యూటైల్ అమ్మోనియం బ్రోమైడ్, మిథైల్ ట్రై ఆక్టైల్ అమ్మోనియం క్లోరైడ్ ఎక్సెట్రా. ఇవన్నీ క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్స్. ఇంకా పాస్పోనియం సాల్ట్ కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాను, హెక్సా డిసైల్ ట్రై బ్యూటైల్ పాస్పోనియం bromide. Another best PTC is crown ethers. So these are the few phase transfer catalysts. So if a reaction is
proceeded in presence of phase transfer catalyst. That reaction is known as phase transfer catalysis. ఫేజ్ ట్రాన్స్ఫర్ కెటాలిసిస్. సో మనకి ఇప్పుడు ఇంకా అర్థం కాకపోతే సో నెక్స్ట్ స్లైడ్లో ఒక రియాక్షన్ వేసి ఆ రియాక్షన్లో అబ్జర్వ్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ పీటీసీ ప్రాసెస్ను ప్రిఫర్ చేయడానికి రీజన్స్ ఏమంటే పీటీసీ ప్రాసెస్ వల్ల రియాక్షన్ ఫాస్ట్ అవుతుంది, చర్య వేగవంతం అవుతుంది. నెక్స్ట్ మనకు ప్రోడక్టు 100% ఈల్డ్ను మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ తక్కువ మోతాదులో చాలా మైన్యూట్ మోతాదులో బై ప్రోడక్ట్స్గా వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఖర్చుతో సంబంధం లేదు, ఖర్చు చాలా తక్కువ. డేంజరస్ సాల్వెంట్స్ని ఇక్కడ ఉపయోగించడం లేదు. నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ రా మెటీరియల్స్ కానీ మనము యూజే చేయం. సో ఇంకా వేస్టేజ్ ఇక్కడ ఫామే కాదు. నెక్స్ట్ ఫేజ్ ట్రాన్స్ఫర్ catalysts ఆర్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఇన్ గ్రీన్ కెమిస్ట్రీ. ఎప్పుడే చెప్పినాను హరిత రసాయన శాస్త్రం అంటాము. బై అలోయింగ్ ద యూజ్ ఆఫ్ ఎక్కువ శాతము వాటరు లేదా మనము ఆర్గానిక్ సాల్వెంట్స్ని ఇక్కడ అసలు ఉపయోగించిన ఆల్కహాల్ అది ఉపయోగిస్తాం. సో మ్యాక్సిమం ఆర్గానిక్ సాల్వెంట్స్ని ఇక్కడ అవాయిడ్ చేసేస్తాం. నెక్స్ట్ పీటీసీ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఏ సిస్టమ్. ఒక సిస్టమ్కి ఇది స్టాప్ అయిపోదు. హైడ్రోఫిలిక్ కానీ హైడ్రోఫోబిక్ కానీ రియాక్టెంట్ మాలిక్యూల్స్ రెండింట్లకు మనం పీటీసీని యూజ్ చేసుకోవచ్చు. పీటీసీ ఈజ్ సమ్టైమ్స్ యూజ్డ్ ఇన్ లిక్విడ్ ఆర్ సాలిడ్కైనా ఉపయోగించవచ్చు. లిక్విడ్ ఆర్ గ్యాసెస్ రియాక్షన్కైనా ఇది ప్రిఫరబుల్. సో నెంబర్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఉన్నా కూడా సో ఈ పీటీసీని మనం ఇక్కడ ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్ సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ పీటీసీస్ ఇప్పుడే చెప్పినాను. బెంజైల్ ట్రైఇథైల్ అమ్మోనియం క్లోరైడ్, మిథైల్ ట్రైకాప్రైల్ అమ్మోనియం క్లోరైడ్, మిథైల్ ట్రైబ్యూటైల్ అమ్మోనియం క్లోరైడ్. సో ఇవన్నీ ఏమంటే క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్స్. నెక్స్ట్ ఆర్గానిక్ పాస్పోనియం సాల్ట్స్, క్రౌన్ ఈథర్స్ను మనము ఎక్కువగా ఇక్కడ ఫేజ్ ట్రాన్స్ఫర్ కెటాలిసిస్లో పీటీసీలుగా యూస్ చేస్తాం. నెక్స్ట్ సో ఒక రియాక్షన్ ఇక్కడ ఇచ్చి మీకు ఈ స్లైడ్తో ఫినిష్ చేస్తున్నాను. సో ఒక రియాక్షన్ ఏం తీసుకున్నా అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య. సో న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య దేని మధ్య జరుగుతోంది అంటే సోడియం సయనైడ్ ఆర్ సోడియం నైట్రైల్కు నెక్స్ట్ ఆర్గానిక్ సబ్స్టెన్స్గా అది ఆల్కైల్ హ్యాలైడ్, నేను బ్రోమైడ్ తీసుకున్నాను. ఆల్కైల్ హ్యాలైడ్ ఇది ఆర్గానిక్ సబ్స్టెన్స్, సోడియం సైనైడ్ ఇది ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్. సో ఇది వాటర్లో సాల్యుబుల్ అవుతుంది. మనకు ఈ ఆల్కైల్ హ్యాలైడ్ ఇది ఆర్గానిక్ సబ్స్టెన్స్, ఇది ఆర్గానిక్ సాల్వెంట్లో సాల్యుబుల్ అవుతుంది. ఇది ఈ రెండు కలిపి ఏం చేయాల బిఆర్ మైనస్ ప్లేస్లో సిఎన్ మైనస్ సైనో గ్రూపు వెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ అయ్యి మనకు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరగల. ఎంత జరగల 100% ఎఫిషియెంట్ మనకు ప్రోడక్ట్ ఫామ్ కావాలా. సోడియం బ్రోమైడ్ బై ప్రోడక్ట్ చాలా తక్కువ మోతాదులో ఏర్పడాలి. ఇది మన టాస్క్. సో దీనికి ఏం చేసినాను ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్కు అంటే సో ఏక్వేస్ సోడియం సైనైడ్ సొల్యూషన్ విత్ ఇథీరియల్ అంటే మనకు ఆర్గానిక్ సబ్స్టెన్స్ దేంట్లో సాల్యుబుల్ అవుతుంది 1 బ్రోమో ఆక్టైన్ అంటే 1 బ్రోమో ఆక్టైన్ ఆర్ ఆక్టైల్ బ్రోమైడ్. సో ఆక్టైల్ బ్రోమైడ్ దేంట్లో సాల్యుబుల్ అవుతుంది అంటే ఈథర్లో సాల్యుబుల్ అవుతుంది. ఈ ఈథర్లో సాల్యుబుల్ అయ్యే ఆక్టైల్ బ్రోమైడ్ వాటర్లో సాల్యుబుల్ అయ్యే సోడియం సైనైడ్తో రియాక్షన్ జరిగిన జనరల్గా చాలా లెస్సర్ క్వాంటిటీలో మనకు ఆక్టైల్ సైనైడ్ లేదా ఆక్టైల్ నైట్రైల్ అనేది ఫామ్ అవుతుంది. సో దీనికి నేను పీటీసీ క్యాటలిస్టుగా హెక్సా డిసైల్ ట్రైబ్యూటైల్ పాస్పోనియం బ్రోమైడ్, హెక్సా డిసైల్ ట్రైబ్యూటైల్ పాస్పోనియం బ్రోమైడ్ను పీటీసీగా యూజ్ చేస్తే నాకు ఆక్టైల్ సైనైడ్ ఆర్ ఆక్టైల్ నైట్రైల్ అనే సబ్స్టిట్యూషన్ ప్రోడక్టు మ్యాక్సిమం క్వాంటిటీలో ఏర్పడుతుంది. సో అక్కడ ఏం చేస్తుంది అది అంటే ఆర్గానిక్ రియాక్టెంట్ మాలిక్యూల్ ఏక్వియస్ రియాక్టెంట్ మాలిక్యూల్ రెండింటిని బైండప్ చేసి వాటి ఫేజెస్ను చేంజ్ చేసి నాకు రియాక్షన్ను కంప్లీట్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ యూజ్ చేస్తున్న పీటీసీ ఏమి అంటే హెక్సా డిసైల్ ట్రైబ్యూటైల్ పాస్పోనియం బ్రోమైడ్. సో ఏం రియాక్షన్ ఇక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఎవరు న్యూక్లియోఫైల్ అంటే బ్రోమైడ్ ప్లేస్లో సైనైడ్ ప్రతిక్షేపితం అవుతుంది. సో ఇది ఫేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్కు ఒక రియాక్షన్ ఎగ్జాంపుల్గా.
ఇంకా అప్లికేషన్స్ ఏమి అంటే సో పాలిఎస్టర్స్ని ఎట్లా సింథసైజ్ చేస్తున్నాము అంటే అసైల్ క్లోరైడ్స్ బిస్ఫినాల్ ఏతో అసైల్ క్లోరైడ్స్ను బిస్ఫినాల్ ఏతో మనము పాలిఎస్టర్స్ను సింథసైజ్ చేస్తాం. సో అక్కడ పాస్పోథయోయేట్ బేస్డ్ పెస్టిసైడ్స్ను పీటీసీ కేటలైజ్లుగా యూజ్ చేసి ఆల్కైలేషన్ ఆఫ్ ఫాస్పోథయోయేట్స్ను సింథసైజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ అప్లికేషన్ ఏమి అంటే అసిమెట్రిక్ ఆల్కైలేషన్ చాలా పెద్ద టాస్క్. ఆ అసిమెట్రిక్ ఆల్కైలేషన్కు మనము పీటీసీలుగా ఖైరాల్ క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్స్ను ప్రిఫర్ చేస్తాం. ఖైరాల్ క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్స్. ఇక్కడ పాస్పోథయోయేట్ బేస్డ్ పెస్టిసైడ్స్ దేని నుండి జనరేట్ అవుతున్నాయి? ఆల్కైలేషన్ ఆఫ్ పాస్పోథయోయేట్స్ నుండి జనరేట్ అవుతాయి. అంటే పాలిఎస్టర్స్ సింథసిస్లో పాస్పోథయోయేట్ను, అసిమెట్రిక్ ఆల్కైలేషన్లో ఖైరాల్ క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్స్ను మనము పీటీసీలుగా యూస్ చేసి మనము పాలిఎస్టర్స్ను నెక్స్ట్ అసిమెట్రిక్ ఆల్కైలేషన్ను జరుపుతాం. సో ఇవి అప్లికేషన్స్ ఆఫ్ పీటీసీ. సో దీంతో సింథటిక్ రియాక్షన్ 4th యూనిట్లో ఉన్న 6th రియాక్షన్ పీటీసీ అప్లికేషన్స్ ఆఫ్ పీటీసీ కంప్లీట్ అవుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ.